ఈ వీడియోలో మనం ఏబిఎన్ రాధాకృష్ణ గారి గురించి మాట్లాడుకుందాం. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ఈయన వాళ్ళకి సుపరిచితుడే అనమాట. ఈయన తెలుగు ప్రజల్లో అంత ఫేమస్ అయిన వ్యక్తి. ఇక ఈయన గురించి ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తాననేది చెప్తాను. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీడియా హౌస్లు కనుక మీరు ఒకసారి చూసుకుంటే, ఏ మీడియా హౌస్ అయినా కూడా ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తే తెలంగాణలో కొంత కేసీఆర్కి, అంటే కేసీఆర్ ప్రభుత్వానికి, అంటే గడిచిన 5 సంవత్సరాల గురించి చెప్తున్నాను నేను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి కనుక వ్యతిరేకంగా పనిచేస్తే కొంత కేసీఆర్ ప్రభుత్వానికి అక్కడ ప్రోగా పనిచేశారు, అంటే అనుకూలంగా కొంత వ్యవహరించారు. ఏ మీడియా హౌస్ తీసుకున్నా కూడా. లేదు, తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు కనుక 2 ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేస్తే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు. అంటే మీరు ఏ మీడియా హౌస్ నుండి తీసుకోండి, ఇట్లా ఏదో ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడం అయితే చూసాం మనం. కాకపోతే ఒకే ఒక్క మీడియా హౌస్, అంటే మన తెలుగు మీడియా హౌసుల్లో ఒకే ఒక్క మీడియా హౌస్ మాత్రం, అదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఈ మీడియా హౌస్ మాత్రం ఏకకాలంలో 3 ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేసింది. ఈవెన్ మీకు ఒక అనిపించవచ్చు, ఈనాడు కూడా వ్యతిరేకంగా పనిచేసింది కదా అని. ఈవెన్ ఈనాడు పేపర్ కూడా, అంటే ఈవెన్ ఈనాడు పేపరు, తర్వాత ఈటీవీ కూడా కొంత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జగన్కు వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ కూడా కొంత తెలంగాణలో కేసీఆర్కి అనుకూలంగానే వ్యవహరించినట్లుగా మనకు అక్కడ ఆ న్యూస్ కానీ, వార్తలు కానీ, ఛానల్ కానీ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది. అంటే పూర్తిగా వాళ్ళు కేసీఆర్కి పూర్తిగా వన్ సైడ్గా అనుకూలంగా పనిచేశారని కాదు, కొంత వాళ్ళ మీద ఒక సాఫ్ట్ కార్నర్ అయితే వాళ్ళు చూపెట్టినట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ఒక ఏబిఎన్ రాధాకృష్ణ గారు సంబంధించినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ, న్యూస్ ఛానల్ కానీ పూర్తిగా ఈ 3 ప్రభుత్వాలకి వ్యతిరేకంగా పనిచేశారు గడిచిన 5 సంవత్సరాల్లో. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేయడం అనేది మీడియా హౌస్లకు పెద్ద కొత్తవి కాదు. అది చాలా కాలం నుంచి ప్రభుత్వాలకు, మీడియా హౌస్ అనేది ప్రభుత్వానికి ఎప్పుడు వ్యతిరేకంగానే పనిచేస్తుంది. ప్రతిపక్షానికి, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రతిపక్షానికి అనుకూలంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది చూసేవాళ్ళకి. అది జనరల్గా జరిగేది. కాకపోతే ఏంటంటే ఈయన విషయంలో మాత్రం ఎందుకు చెప్తున్నానంటే, ఆ ప్రభుత్వాలకు సంబంధించిన నాయకులు, ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ కేసీఆర్ గారు, కేంద్రంలో మోడీ గారు, వీళ్ళు ఏంటంటే చాలా పవర్ఫుల్ లీడర్స్ అనమాట. ఇక వీళ్ళ ఎంత పవర్ఫుల్ అంటే వాళ్ళు ఏర్పడిన ప్రభుత్వాలు అట్లాగే ఏర్పడి, వాళ్ళు మనస్తత్వం పరంగా చూసుకున్నా కూడా వాళ్ళు కొంత నియంత్రిత స్వభావాలు కలిగిన వ్యక్తులే. అంటే వాళ్ళు అనుకున్న మాటే చెల్లుబాటు అవ్వాలి అనే మనస్తత్వం ఉన్నవాళ్లే. మరి ఇలాంటి వాళ్ళ మీద ఆయన ఫైట్ చేసి 5 అంటే గత 10 సంవత్సరాల నుంచి ఇలాంటి వ్యక్తుల మీద ఆయన ఫైట్ చేసి నిలబడుతున్నాడంటే, అంటే గడిచిన 5 సంవత్సరాలకు ముందు కొంత పర్వాలా. ఇక గడిచిన 5 సంవత్సరాలు అయితే మాత్రం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ కేసీఆర్ గారు, పైన మోడీ గారు, ముగ్గురు మీద ఏకకాలంలో ఈయన యుద్ధం చేసినట్టే చెప్పాలి, ఒక విధంగా చెప్పాలంటే. ఆ ప్రయత్నంలో ఈయన చాలా కేసులు ఎదుర్కొన్నాడు, చాలా దాష్టికాలు చేశారు. ఇక ఏబిఎన్ విలేకరులను కొట్టారు. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే ఏబిఎన్ విలేకరుల మీద దాడులు కూడా చేశారు. అయినా కూడా ఆయన నిలబడి ఇలా 3 ప్రభుత్వాలకి వ్యతిరేకంగా పనిచేశాడు. కాకపోతే ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మళ్ళీ మోడీ గారు వచ్చారు, మళ్ళీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఈ 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాల మటుకి సక్సెస్ఫుల్గా మార్చడంలో ఆయన తన వంతు పాత్ర పోషించాడని మాత్రం మనం ఒప్పుకుని తీరాలి. అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడడానికి ఆయన వంతు సహాయం ఆయన చేసినట్టే లెక్క. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడడానికి కూడా ఆయన వంతు, ఆయన ప్రభావం చాలా ఉందని మాత్రం మనం ఒప్పుకుని తీరాలి. నా అభిప్రాయంతో ఎవరైనా మీరు ఏకీభవించినట్లయితే మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.